ప్రజాపాలన, ప్రజల తిప్పలు, ప్రజల గోసలు అవి ఎట్లున్నాయంటే ఓ తల్లి తన బిడ్డను కని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతుంది. ఎలాంటి ప్రేమ కరుణ ఏది చూపకుండా అత్యంత క్రూరత్వమైన ఆలోచనతోనే వెళ్ళిపోతుంది. ఈరోజు తెలంగాణ ప్రజల బతుకులు కూడా అట్లనే ఉన్నాయి. మార్పు 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 అని తీసుకొచ్చి కాంగ్రెస్ను అధికారంలోకి ఉక్కవిచ్చారు. మీరెవరు రాబై, మీతో నాకేం సంబంధం ఏందని ఇప్పటికే వాళ్ళ ముఖాలలో అహంకార భావనం, అహంకార ధోరణి అద్భుతంగా కొట్టచ్చే విధంగా కనబడుతుంది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. కాదంటే మీకు ఇవాళ చాలా ఉన్నాయి ముచ్చట్లు చెప్తా చూడు. ప్రజాపాలనలో జనం తిప్పలు, ప్రజాభవన్ల వద్ద వరుస ఆందోళనలు, జీవో 46 గ్రూప్ 4 ఉద్యోగార్థుల ధర్నాలు, కరెంటు కోతలు, రైతు క్రాఫ్ హాలిడేలు, రైతు బంధు రాలే, పింఛన్ల కోసం ఎదురుచూపులు, క్యూ లైన్లలో చావులు, బస్సులలో సిగపట్లు, ఓయు విద్యార్థులకు పురుగులన్నం, నెల రోజులలో కాంగ్రెస్ పాలన. ఇక చూడవయ్యా, ఏమని చెప్తివి రేవంత్ రెడ్డి, ఏం జరుగుతుంది నీ పాలన అంటే ఇక చూడు. శవానికి మేకప్ వేసినట్టు, గోడకు సున్నం వేసినట్టు ఉన్నది నీ పాలన. తెలంగాణ ప్రజలకు ఇట్లనే చర్చించుకుంటారు. గదే ముచ్చట నీకు చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి మీరే చూడురి. ఇప్పుడు ప్రజాపాలన వద్ద ఆందోళన, నాకు తెలిసి ఆ ప్రగతి భవన్ పేరును మార్చి ప్రజాభవన్గా వెట్టిలు, ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి. దేనికోసం? తెలంగాణలో ఉన్న పూర్తి సమస్యలన్నింటికీ సంబంధించి తెలంగాణలో మీరు ఏదైతే కష్ట నష్టాలు, మీ ఫిర్యాదులు, మీకున్న సమస్యలను ఇక్కడ ఫిర్యాదు చేయండి. ఆ ఫిర్యాదు చేసిన వాటన్నింటికీ కూడా మేము సమస్యకు పరిష్కారం చూపెడతాం. స్వయాన నేనే ఉంటా, ప్రతి దానిని కూడా పరిష్కరిస్తా. ఒక్కరోజు ఫోటోలోకి స్టిల్ ఎట్లా అంటే నేను చెప్తా. ఓకే, అవునమ్మా, ఇట్లా ఇగో ఇదే ఫోటోలకు స్టిల్ ఇచ్చుడు పోడు తప్ప దాన్ని న్యాయం చేసింది లేదు, పాడు లేదు. ఈ ప్రజాపాలనలో నిన్న కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ జీవో 46 వల్ల గ్రూప్ 4 ఉద్యోగార్థులు కూడా ధర్నా చేసిళ్ళు. కరెంటు కోతులు ఇక చూసుకుంటా పోతే ఇక చూడు. అన్నం ఉడికిందా లేదా అన్నది తెలియాలంటే ఒక బియ్యం గింజం పట్టి చూస్తే చాలంటారు. నెల రోజుల రేవంత్ పాలనను పట్టి చూసిన అంతే తెలంగాణ ప్రజలు, రైతాంగం, యువత అన్ని వర్గాల విశ్వాసం కోల్పోయిన పరిస్థితి నెలకొంది. దాంతో ఒకే రోజు ప్రజాభవన్లో వరుస ఆందోళనలు జరిగాయి. నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు, మధ్యాహ్న భోజన పథకం కోసం కాంట్రాక్ట్ వర్కర్లు, జీవో నెంబర్ 46 ఉద్యోగార్థులు వరుసగా ఆందోళనలు చేపట్టారు. దాంతో గత ప్రభుత్వంలో ఏ అంశాలపైన అయితే ఆందోళనలు చేరవేస్తారో అవే ఆందోళనలు ఇప్పుడు జరుగుతున్నాయి. దానికి ప్రజాభవన్ వేదిక కావడం ఒకటే మార్పు. ఇవి కాక ఓయు విద్యార్థుల నిరసనలు, ఆర్టీసీ బస్సులలో మహిళల సిగపట్లు, కరెంటు కోతలతో ఎండుతున్న పంట పొలాలు, ఇది రేవంత్ రెడ్డి చెప్తున్న నెల రోజుల ప్రజాపాలన. ఈ సమస్యలను పరిష్కరించడం మానేసి గత ప్రభుత్వం తప్పులను ముందేసుకొని టైంపాస్ చేస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నద్ధమవుతుంది. జనం సమస్యలను గాలికి వదిలేసి నిధుల సమీకరణ, ఢిల్లీకి మూటలు మోసేందుకు సిద్ధమైన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న రైతాంగం, యువత, నిరుద్యోగులు, మహిళలతో సహా అన్ని వర్గాల వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులలో ప్రజలు విశ్వాసం కోల్పోయిన ఏకైక సర్కార్గా రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రజాభవన్ వద్ద ఆందోళన, వరుస ఆందోళన. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రజాభవన్ ఆకట్టుకుంటుంది. ఒకే రోజు వివిధ వర్గాల ప్రజలు ఒకే సమయంలో ప్రజాభవన్ అంటే ప్రగతి భవన్ వేదికగా ఆందోళనకు దిగడం గమనార్హం. శుక్రవారం జీవో నెంబర్ 46 రద్దు చేయాలని పోలీసు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు, మధ్యాహ్న భోజన పథకం కింద నిధులు విడుదల చేయాలని కాంట్రాక్ట్ వర్కర్లు, నోటిఫికేషన్లు వేయాలని ఉద్యోగార్థుల ప్రజాభవన్ వేదికగా ఆందోళనకు దిగారు. కానీ అధికార యంత్రాంగం మాత్రం ఆ ఆందోళన పట్టించుకోపోగా టైంపాస్ చేస్తూ ఉండడం విశేషం. ఇక ప్రజాపాలనలో ప్రజల తిప్పలు. నెల రోజుల రేవంత్ సర్కార్ ప్రజాపాలనలో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. ప్రజాపాలన అప్లికేషన్ల దరఖాస్తు కోసం క్యూ లైన్లో నిలబడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెలుగు చూస్తాయి. అంతేనా, జనం ఎంతో ఆశతో చేసుకున్న దరఖాస్తులు రోడ్ల మీద పడిపోవడం, డాటా ఎంట్రీ పేరుతో థర్డ్ పార్టీ చేతుల్లో పెట్టడం, డాటా బ్రీచ్కు బాటలు పడడం రేవంత్ సర్కార్కు సాధించిన ఘనత. బాల్నగర్ ఫ్లైఓవర్, హయత్ నగర్లో వెలుగు చూస్తున్న ఘటనలతో తాము చేసుకున్న 6 గ్యారంటీల కార్డు దరఖాస్తుల గ్యారంటీ ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, పూర్తి స్థాయిలో ఒక్కసారి చూడు. ఏమని అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా, ఇక్కడ చాలా క్లారిటీగా ఒక అంశం ఉన్నది. అధికార యంత్రాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక టైంపాస్ అయితే చేస్తున్నది. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మాత్రం నిజాలైతే ఇదే.
ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజాపాలన అని పెట్టి ఆ అభయాస్తం ఫామ్లు ఇచ్చిళ్ళు. ఆ 5 గ్యారంటీలు వస్తాయా సస్తాయా తెలియదు. దానికి ప్రతిదానికి కూడా రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు లింక్ పెట్టిళ్ళు. తెల్ల రేషన్ కార్డులు ఎవరు వస్తారు? అందరు కొట్టుకుపోతారు. ఆల్మోస్ట్ 90% కొట్టుడు పోతారు. ఇంకొక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలరా, వాస్తవాలను మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోర్రి. ఇక్కడ ఒక్క అంశం 2 అంశం కాదు. ఇక్కడ పూర్తి స్థాయిలో బస్సులకు, ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఫ్రీగా ఇచ్చి అక్కడే ఇబ్బంది. ఓయిలో విద్యార్థుల నిరసన, అటు ఎండుతున్న పంట పొలాలు, ఇటు మరోవైపు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్కర్లు, జీవో నెంబర్ 46 సమస్యల వలయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను ఫస్టే చెప్పిన అధికారంలోకి రాగానే, అయ్యా రేవంత్ రెడ్డి నీ ఒక్క సవాల్ని విసిరినా ఆ సవాళ్ళు సక్సెస్ చేసుకున్నావు, కానీ నువ్వు పనిచేసేది ఇప్పుడు స్వారీ చేసేది యుద్ధం చేయాల్సింది కత్తి మెడ కింద కత్తిన ఇట్లన్నా దేవుతుంది. అంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో. నువ్వు చేయాల్సినవి చాలా భయంకరమైన ఉన్నాయి. నువ్వు ఎట్లా చేస్తావు ఏం కథనో. 30 రోజులు, ఇప్పుడు 100 రోజులు అన్నాడు కదా, ఆ 100 రోజులలో 6 గ్యారంటీలు ఏమో కానీ నీ సీఎం సీటుకు మీ దాంట్లోనే ఎసరు పెడతారు పైలం అని కూడా చెప్పిన. గదే జరుగుతుంది. ఏమున్నది 30 రోజులలో ఎట్లా ఎంత ఘోరంగా ఉన్నదో చూడు. ఇక ఈ పాపం పోలీసు వాళ్ళకు ఏమున్నది, వచ్చిన వాళ్ళని ఆపాలి, ఎవరెవరు వచ్చిల్లు అనేది వీడియో తీయాలి, వాళ్ళ ఇంటెలిజెన్స్ కాబట్టి ఇక వాళ్ళకి పంపించాలి. ఇదే పని, ఇంకేమన్నా ఉంటుందా పాపం? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పాపం. మంచోళ్ళులే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మంచోళ్ళు వాళ్ళు. ఎందుకంటే మనం ప్రశ్నించడం మనం లంఘనం అవుతాం. గంతే, ఇక ఇది ఏం ఉండదు.